దేవునికి స్తుతులు. సాక్ష్యం ఏంటంటే దేవుడు సంఘం ప్రార్థన, బంధువుల ప్రార్థన ఆలకించి చక్కటి మనవరాన్ని ఇచ్చాడు. కనకరాజు విషయంలో కూడా దేవుడు మరి కాలు జారి పడినప్పుడు దేవుడు పట్టుకొని అయ్యగారికి అమ్మగారికి ప్రార్థించమని చెప్పినప్పుడు సంఘం అంతా ప్రార్థించడు. సంఘం అంతకు అందరికీ కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు ఎందుకంటే ఏ మేలు చేసినా కృతజ్ఞత కలిగి జీవించమన్నాడు. మనుషులను చిన్నది ఇస్తేనే థ్యాంక్స్ అని చెప్పారు. ఇంతవరకు అయ్యగారు చెప్పారు. మరి దావీదు గురించి అయ్యగారు వాక్యం మంచి వాక్యం, నా కుటుంబానికి సంఘానికి సరిపడే సమృద్ధి అయిన వాక్యం ఇచ్చాడు. అయ్యగారిని అమ్మగారిని దేవుడు దీవించిన వాకాల కుటుంబం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు త్వరగా కోలుకొని అయినా కనకరాజు జాబ్కి వెళ్ళాలి, అక్కడ పాప పుట్టినని సంతోషము, ఇక్కడైతే బిడ్డ కింద పడినాడని ఒక బాధ. దేవా నీ చిత్తమునైనా నాకు నీ చిత్తములని స్వస్థపరిచి తన ప్రాణం తనలో ఉంచావు. అంత కొండ మీద నుండి జారినప్పుడు బిడ్డను ఎత్తి పట్టుకున్నావు ప్రభా. ఈ స్థిరం వరకు మమ్మల్ని నూతన సంవత్సరం వరకు గడిచిన కాలం అంతా నన్ను నా కుటుంబము సజీవులకి ఇచ్చావు, నూతనంగా మనవరాన్ని ఇచ్చావు దేవా. అతని బట్టి నేను కోర్టుకు ఏర్పరచాలనుకున్నాను. నీ చిత్తం ఎప్పుడు బయలుపరుస్తావో నీ చిత్తానుసారంగా జరిపించిన ఆయన అనుకున్నాం. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేసినాడు. వచ్చిన ప్రియ బిడ్డలందరికీ సంఘం ప్రార్థించినందుకు వచ్చిన ప్రియ బిడ్డలకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితంలో అమ్మగారికి గారికి ప్రతి విషయంలో ప్రార్థించమని కోరినప్పుడు ప్రార్థన కోరినప్పుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థించినాడు. దేవుడు కొంచెం అప్పులు కూడా తొలగాలని, బిడ్డల వివాహ విషయంలో కూడా సహాయపడాలని, మా కుటుంబం గురించి, మహేష్ గురించి, దానియేలు గురించి రక్షణ తీసుకోవాలని దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నా. మరి ఎవరి బిడ్డలనైనా గురప్పనైనా మరి మా కుటుంబంలో ఎంతో యవన బిడ్డలు ఉన్నారు. మరి వారి కుటుంబంలో కూడా యవన బిడ్డలు ఉన్నారు. వారికి మన విషయంలో కూడా వివాహ విషయంలో ప్రార్థిస్తున్నా. యవన బిడ్డలందరి గురించి ప్రార్థన చేసుకుంటున్నా. దేవా తాగుడు దూరపరిచినైనా మా కుటుంబంలో బంధు కుటుంబంలో ఏకాత్మత ఏక మనసుతో మేము అందరము నిన్ను గణపరచాలి, స్తుతించాలి. నేను చేసిన మేలులు దేనిని మరొక కృతజ్ఞత కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఘననామం హెచ్చిస్తూ తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. వచ్చిన ప్రతి కుటుంబంలో దీవించు, రాలేని కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకొని అయినా దీవించు. యవన బిడ్డను దర్శించు, వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించు, అప్పులలో ఉంటున్న బిడ్డలనైనా విడిపించు, నీ నామంలో సహాయం దయచే. మరి అయ్యగారి కుటుంబంలో కూడా నీ కార్యము సఫలపరచునైనా. దేవా ఒక కీడు వచ్చిందంటే ఆ కీడును తొలగించడానికి ప్రార్థించాలి నాయన. దేవా ప్రార్థన పూర్వకంగానైనా సంఖ్యలు విడిపోయినట్టు సంఘమంతా ఏకాత్మత ఏక మనసుతో ప్రార్థించి నీ ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయం చేయి. నీ కార్యములు సఫలపరచునైనా. గడిచిన కాలం అంతా సజీవులకలమొలొచ్చునైనా. నూతన సంవత్సరంలో మా సంఘం అంతా దీవించుము. సంతోషముగా నీ పుట్టిన దిన వేడుకతో జరుపుకోవడానికి సహాయం దయచే. ఇరుకులు ఇబ్బందులు దూరం పరచునైనా. సత్య బిడ్డ తల్లులను దీవించు, ఆశీర్వదించునైనా. నా కుటుంబంలో చేసిన కార్యములు ప్రతి కుటుంబంలో సఫలపరచమని అడుగుచున్నాను దేవా. గర్భఫలం లేని బిడ్డలకు ఎత్తి పట్టుకునైనా ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. విషయాన్ని జ్ఞాపకం చేసుకునైనా నైనా తండ్రి. మహేశ్వరునైనా డాడీని జ్ఞాపకం చేసుకో, రాజేష్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. బిడ్డలు కూడా నైనా జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబంలో గర్భఫలం గురించి భార్య భర్త ఎదురు చూస్తున్నారు నైనా తండ్రి, జ్ఞాపకం చేసుకో. మా సంఘం అంతా నైనా దీవించు, ఆశీర్వదించమని అడుగుచున్నా. సూరు గెలిచిన బిడ్డను దీవించునైనా ఆశీర్వదించుము తండ్రి. నైనా వృద్ధాపులున్న తల్లులను తండ్రులను జ్ఞాపకం చేసుకో. అయినా ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాయినా. ఈ ప్రార్థన తండ్రి తప్పులుంటే క్షమించినైనా. నన్ను నేను తగ్గించుకొని నీ ఘననామం హెచ్చిస్తూ జగ్గ ఇంటికి రక్షణ దయచేసినట్టు మా సంఘంలో ప్రతి కుటుంబంకు రక్షణ దయచేయమని అడుగుతున్నారు తండ్రి. నా కుటుంబంకు రక్షణ దయచేయి. ముగ్గురు కుమారులైనా నీ దయ్యంతో మనసుల దయ్యంతో దీవింపచేయి. ఇచ్చిన కోడలను చిన్న బిడ్డలనైనా జ్ఞాపకం చేసి
చేసుకో. మరి బిడ్డ వచ్చిందైనా బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకో. కోడళ్ళు మనమళ్ళు మనవరాళ్ళైనా దూర ప్రయాణాల నుండి వచ్చి ఉన్నారు తండ్రి. వాళ్ళ కుటుంబములు కూడా దీవించు, ఆశీర్వదించమని అడుగుచున్నారు దేవా. నన్ను నైనా నీ పాద సన్నిధిలో అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ప్రతి కుటుంబములను జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా అయ్యగారిని అమ్మగారిని నైనా అలకిచ్చిన గర్భఫలమును డాడీ కుటుంబములు తండ్రి ఇచ్చిన నైనా బిడ్డలను దీవించు, మనమల్ని మనరాన్ని దీవించు నైనా. శీలను నైనా జ్ఞాపకం చేసుకో. బొబ్బి కూడా దూర ప్రాంతంలో ఉంటున్నాడు. తన ఆశను తృప్తిపరచునైనా జీవ కిరణమునైనా ఏదైతే పొందుకోవాలని అతి కృప దయచేయమని తండ్రి కొద్ది మాత్రమైనా నా పాద సన్నిధిలోకి చేర్చుకొని నన్ను నేను తగ్గించుకొని మా ప్రభువు నీ ప్రియ కుమారుడు నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలడికి వేడుకొని పొంది ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.